అయితే ఈ నేపథ్యంలో 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన. ఈ బెంగాల్ విభజన జరిగినప్పుడు బెంగాల్ విభజన వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పోరాటం ప్రారంభించింది. ఆ సమయంలోనే తిరిగి మళ్ళీ బెంగాల్ విభజనలో పాల్గొనేటువంటి వేలాది మంది, లక్షలాది మంది ఈ వందే మాతరం గేయాన్ని ఆలపించడం ప్రారంభించారు. కాబట్టి వందే మాతరం పేరు మీదనే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఒక ఉద్యమానికి ఒక పాట పేరు మీద గుర్తింపు రావడం అనేటిది బహుశా భారతదేశ చరిత్రలో సంగతి పక్కన పెట్టండి, ప్రపంచ చరిత్రలోనే ఇది లేదు. వాళ్ళ పాటల్లో కూడా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమం అని పిలుస్తాం. ఆ రోజున ముస్లింలని కాదు, హిందువులని కాదు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈ పాట పాడుతూ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమము ఎంత ప్రసిద్ధి చెందింది అంటే తర్వాత రోజుల్లో బెంగాల్ విభజనని ఆంగ్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. మరొక వైపున ఈ వందే మాతరం ఏ రకమైనటువంటి దేశభక్తిని సృష్టిస్తుందో ఆంగ్లేయులకి బాగా అర్థమైపోయింది. కాబట్టి ఇటువంటి స్ఫూర్తి కేంద్రంగా నిలిచినటువంటి ఈ పాటని వాళ్ళు బ్యాన్ చేశారు, నిషేధించారు. ఎవరు కూడా వందే మాతరం పాడడానికి వీల్లేదంటే నిషేధాజ్ఞలు వచ్చినాయి. అయితే దీనిని ప్రజలు పట్టించుకోలేదు. 1907లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, 2 ఉదాహరణలు. ఒకటి రాజమండ్రి కళాశాల. రాజమండ్రిలో ఒక బీఈడి కళాశాల ఉంది. అందులో గాడిచర్ల హరిసర్వోత్తమ గారు, రామచంద్ర గారు ఇంటర్ చదువుకుంటున్నారు, విద్యార్థులుగా ఉన్నారు. వాళ్ళు ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించడంతో వాళ్ళని ఆ కోర్సు నుంచి బహిష్కరించడము, వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు చేయడానికి వీలు లేకుండా వాళ్ళని నిషేధించడం కూడా మనకు కనపడుతుంది. అంటే వందే మాతరం కేవలం పాడినంత మాత్రానే. అదే సంవత్సరం దాదాపుగా కాకినాడలో ఒక కెప్టెన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మెడికల్ ఆఫీసర్. ఆ మెడికల్ ఆఫీసరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తన యొక్క వాహనంలో ఒక చిన్న పిల్లవాడు, కృష్ణారావు అనే పేరున ఆయన, చిన్న పిల్లవాడు అతను, వందే మాతరం వందే మాతరం అంటే నినదించాడు. అతనికి ఎంత కోపం వచ్చింది అంటే వెంటనే దిగి ఆ కృష్ణారావు అనే పిల్లవాడిని చావబాది రక్తం కారుతుంది దాకా కొట్టి లాక్కుపోయి పోలీస్ స్టేషన్లో పడేశాడు, ఏదో పెద్ద నేరం చేసినట్టు. అంతేకాకుండా తాను పోయి తన యూరోపియన్ క్లబ్కి వెళ్ళి అక్కడ తన విందారగించడం ప్రారంభించాడు. ప్రజలకు కోపం వచ్చింది. పెద్ద ఎత్తున యూరోపియన్ క్లబ్ మీద ముట్టడి చేశారు. అదొక దొమ్మీ కేసుగా మారిపోయింది. ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి మొట్టమొదటి దొమ్మీ కేసు, క్రిమినల్ కేసు ఈ కాకినాడ దొమ్మీ కేసు. దానికి కారణభూతమైనటువంటి వందే మాతరం అనే ఒక పాటని, స్లోగాన్ని నినాదాన్ని ఇవ్వటం. ఆ రకంగా దేశ ప్రజలు పాడుకునేటువంటి జాతి మంత్రంగా మారిపోయి అది మొత్తం ఉద్యమాన్ని నడిపించింది. కనుక ఈ 2 ఒక ఉదాహరణలు మాత్రమే. దేశవ్యాప్తంగా ఒక ప్రపంచాన్ని సృష్టించింది వందే మాతర గేయం.